రామ్ గోపాల్ వర్మ వారం రోజుల నుంచి వార్తల్లోని వ్యక్తి. ప్రతిరోజు మొదట 19వ తేదీ విచారణ క్రమాన్ని పోలీసులు నోటీస్ ఇవ్వడం గత నెల, తర్వాత 25 రావాలి అని చెప్పి నోటీసులు ఇవ్వడం. ఆయన ఊకపోయేసరికి ఉదయం 10-10:30 గంటలకి ఆయన ఇంటి దగ్గర పోలీసులు బయట నిలబడడం. దేనికోసం వచ్చారో వాళ్ళు ఏమి లోపలికి వెళ్ళలేదు, నిలబడారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. మీడియా అయితే విజువల్స్ తీసుకుంది. ఆయన తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ వర్మ పారిపోయాడని, వర్మను వెతుకుతున్నారని, కాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని వస్తున్నట్టు ఇట్లా ఫోటోలు పెట్టారు. ఇట్లా కాళ్ళు పట్టుకొని ఈడ్చుకొస్తున్నట్టు ఫోటోలు పెట్టారు. ఎవరో స్టార్ హీరో గెస్ట్ హౌస్లో దాక్కున్నారని చెప్పారు. రకరకాలుగా కథనాలు ప్రసారం చేశారు. అండ్ పోలీసులు కూడా అప్పుడు కాసింత హడావిడి చేసినట్లుగా అంటే కనిపించింది. వాళ్ళు చేయడం మీద సెన్స్ ఇంటి దగ్గరకు వచ్చారు. తర్వాత ఎక్కడ కనుక పోలీసుల నుంచి స్టేట్మెంట్ అయితే లేదు. పోలీసుల తరపున హడావిడి అంతే పత్రికలు, టీవీ ఛానల్ అయితే చేసుకుంటూ వచ్చాయి. సరే ఈ రోజు తప్పదు, అది వెతుకుతున్నాయి, బృందాలు వెతుకుతున్నాయి, వర్మ అరెస్ట్ తప్పకపోవచ్చు అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వర్మని ఆ వార్తలు ప్రసారం చేసిన టీవీ ఛానళ్లకు, పత్రికలకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. తన మీద కేసు పెట్టిన వాళ్ళ మీద హైకోర్టులో పిటిషన్ వేస్తూ ఉన్నారట ఆ పోలీసుల మీద. అండ్ వర్మ నా ఇంట్లోనే ఉన్నా అంటున్నారు. టీవీ ఛానల్ తిరుగుతూ ఉన్నారు. వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవద్దు అంటున్నారు. నేను ఇక్కడే ఉన్నాను కదా అంటున్నారు. అసలు నాకు అరెస్ట్ చేస్తాను ఏ పోలీస్ చెప్పాడు అన్నారు. నా ఇంటికి ఎవరూ రాలేదు అన్నారు. ఇంటి బయట ఎందుకు నిలబడ్డారు? కొన్ని మీడియా సంస్థలు వచ్చే వాళ్ళ కెమెరాల విజువల్స్ తీసుకున్నారు, వెళ్ళిపోయినారు అంటున్నారు. నిత్యం టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తన కేసు గురించి వర్మ మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ తాను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇదంతా విచారణలో ఉంది. ఈ రోజు కూడా అది విచారణకు వస్తుందేమో చూడాలి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఏ సెకండ్ అయినా వర్మను అరెస్ట్ చేస్తారో అన్న పరిస్థితి నుంచి, అవును అరెస్ట్ చేసుకొని నేను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పి వర్మ మాట్లాడి అరెస్ట్ చేస్తారు అని వార్తలు ప్రసారం చేసిన వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకునేంత వరకు వెళ్తూ ఉన్నారు. బట్ ఏం జరుగుతుంది? మొదట అంత సీరియస్నెస్ క్రియేట్ చేసినటువంటి వర్మ విషయంలో పోలీసులు ఆ తర్వాత మౌనంగా ఉన్నారా? లేదు పోలీసులు ఏమి సీరియస్నెస్ క్రియేట్ చేయలే కానీ పత్రికలు, టీవీ ఛానల్ సీరియస్నెస్ క్రియేట్ చేశాయా? చివరికి ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. వర్మ ఎక్కడికి పోతాడు, ఎక్కడికి, పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి ఆయన డైరెక్ట్ మాట్లాడారు. వర్మ ఏమో వచ్చి అరెస్ట్ చేయండి మరి అంటున్నారు. పోలీసుల దగ్గర నుంచి స్పందన లేదు. ఆశ్చర్యం కలిగించి అసలు ఏం జరుగుతుంది? మొదట్లో అంత సీరియస్నెస్ ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు వర్మ మంచిగా టీవీ స్టూడియోలో అక్కడెక్కడ కూర్చొని తన కేసు గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న, పాయింట్లు మాట్లాడుతూ ఉన్నా, అరెస్ట్ అని వార్తలు ప్రసారం చేసిన వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తూ ఉన్నా, పోలీసుల వైపు నుంచి అయితే ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటివి మళ్ళీ వర్మకు రావట్లేదు. ఎందుకు పోలీసులు మౌనంగా ఉన్నారు? అసలు పోలీసులు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏమో మరి ఒకటే అనిపిస్తుంది. వర్మ అంటే దేశం మొత్తం తెలిసిన డైరెక్టర్, ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ. సో ఆ వర్మ విషయంలో కనుక ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది. హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు ఉన్నాయి వర్మవి. సో హైకోర్టు విచారణ జరిగేటప్పుడు కనుక అరెస్ట్ లాంటి తీవ్ర చర్యలకు వెళ్తే పోలీసు ఇబ్బందుల్లో పడతారు అని, వ్యవస్థ యొక్క బరువు పోతుంది అని చెప్పి ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఏమైనా కనుక వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారా? డెఫినెట్లీ అనిపిస్తుంది. అండ్ ఒకవేళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మీదే ఒక దేశవ్యాప్తంగా తెలిసిన ఒక డైరెక్టర్ని అరెస్ట్ చేస్తే అది నేషనల్ న్యూస్ అయిపోతుందా? ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియా అరెస్ట్ల చుట్టూ పోలీసులు చేసినటువంటి ఘనకార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనుక బయటకు వచ్చేస్తాయా? దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందా? సో ఇదంతా కనుక అల్టిమేట్గా మళ్ళీ పోలీసులకు చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం ఉందా? సో అందుకని చెప్పి వర్మ విషయంలో ఏమైనా కనుక అచ్చుతుచ్చి వ్యవహరిస్తూ ఉన్నారా? వర్మను కనుక ఈ విధంగా మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తే అది నేషనల్ న్యూస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దట్ వీళ్ళ అరెస్ట్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, సోషల్ మీడియా పోస్టుల మీద చర్చ జరుగుతుంది. అప్పుడు ఎవరెవరు ఏం పెడుతున్నారు, కొందరి మీద చర్యలు తీసుకుంటున్నారు, అటువంటిప్పుడు అందరి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్నలు జాతీయ వ్యాప్తంగా కూడా స్టార్ట్ అవుతాయి. డెఫినెట్లీ చంద్రబాబు సర్కార్ నన్ను గుచ్చుకుంటూ ఉంటాయి. సో ఈ రకరకాల చర్చ జరుగుతుంది. సో వర్మను అరెస్ట్ చేస్తే, వర్మ జోలికి వెళ్తే ఆ చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆ చర్చకు అవకాశం ఇవ్వకూడదు అనుకునే వర్మ విషయంలో మౌనంగా ఉంటూ ఉన్నారా? అర్థం కావట్లేదు.
ఫస్ట్లో అంత సీరియస్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అన్నది ప్రశ్న. చూడాలి, ఒకవేళ హైకోర్టు నిర్ణయం తర్వాత వర్మ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద అప్పుడేమైనా పోలీసుల నుంచి స్పందన వస్తుందేమో, ఈ విషయంలో వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం.